ఎందుకంటే నేను చాలా పవన్ సార్కి కలవడానికి చాలా చాలా స్ట్రగల్ అయినాను. సో ఆయన దొరికారు, ఆ సాంగ్ దొరికిందంటే నాకు పూరి సార్ అనేయండి నీకు పెద్ద హీరో కావాలా అని. సో నేను చాలా స్ట్రగల్ అయినాను. ఆ టైంలో ఆ సాంగ్ దొరికితే ఇప్పుడు ఆ ఇయర్ది పవన్ సార్ని కలవడానికి కూడా ఒకసారి వర్షం అది ఒక హైలైట్. ఎవరు ఎక్కడైనా వెళ్తే ఈ క్వశ్చన్ అడుగుతారు. సో అందరికీ కలవడానికి నేను వెయిట్ చేశాను. బట్ ఆ రోజు వర్షం పడింది. నేను ఇంటికి పోకుండా నేను చెట్టు కింద చలో అప్పటికి ఇంకా మీరు ఎవరు అనేది తెలీదు. ఆ 3 గంటలు 4 గంటల చెట్టు కింద నిల్చుంటే కూడా నో వన్ కేర్స్ అండి. సో అవన్నీ దాటాను. బట్ ఐ డోంట్ నో, ఐ ఫీలింగ్ ఎట్లాగో అనిపిస్తుంది. బట్ దాటేసిన 4 అవర్స్ వెయిట్ చేసి 4 అవర్స్ అని కాదు, ప్రతి ఒక్క పెద్ద హీరోతో మీరు మీట్ కావాలంటే మీరు చాలా గంటలు వెయిట్ చేయాలండి. పెద్ద డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉండవు. సో పవన్ సార్ కోసం కూడా నేను వెయిట్ చేస్తే ఇప్పుడు వర్షం పడింది. సో ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆ రోజు కలవలేదండి. ఆ రోజు కలవలేదు. దాని తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేశాను, అప్పుడు కలిసారు. ఆయన చూస్తే ఆపుతారు, బట్ ఆయన చుట్టూ దాటాలంటే అది పెద్ద లంక ఉందండి అక్కడ. సో అది మనం సీతకి కలవాలంటే అది చెప్తారు కదా, పెద్ద అది దాటి రావాలా అని. అదంతా అది 7 సీస్ ఉండే. సో ఆ ఓషన్ నేను దాటాల. సో ప్రతిసారి వస్తుండే ఫస్ట్ దగ్గరే ఉంటుండే నేను. సో ఎప్పుడు అది దాటలేదు. సో ఒకరోజు ఏమైందంటే షూటింగ్ చేసేటప్పుడు గణేష్ మాస్టర్కి ఫోన్ చేసి హరీష్ భయ్యాకి విసుగా, మీరు షూటింగ్ చేస్తే ఒక్కసారి కలుస్తా, సరే రా కనుపడు, పిలిస్తే మాట్లాడాను. అప్పుడు వెళ్ళానండి. అప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ షూట్ నడుస్తుంది. సో లక్కీలీ ఆయన వెళ్ళిపోతున్నారు ప్యాకప్ చేసి. ఇలా నీ లుక్ చేశారు, ఇలా అన్నా అంతే అని వెళ్ళిపోతుంది. సార్ అన్న ఆగిపోయినా. నా అసిస్టెంట్ అని ఒక అమ్మాయి ఉంటుంది తాషు అని, అక్క వెళ్ళు రన్ చేయండి. అరే వెళ్ళిపోతున్నారు కింద చూసుకుంటా, ఇప్పుడు నేను ఏం చెప్పాలని. లేదు అట్లా కాదు, రన్ చేసుకుంటా పోతే బాడీ గార్డ్స్ అంతా ఇట్లా ఆయన కిందని చూస్తారు, పైన చూడరు మన పవన్ సార్. ఎక్కడ చూడాలో చెప్పండి అందరికీ. సో చూసుకుంటే వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలని ఆపి బండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన ఆ లక్ ఏంటేమో ఆ రోజు బండి నుంచి బయట దిగి మళ్ళీ ఇట్లా ఆలోచించుకుంటా చూస్తే నేను ముందు కనిపించిన ఆయనకి. మళ్ళీ రన్ చేసుకుంటూ వస్తే మళ్ళీ బాడీ గార్డ్ ఇట్లా అన్నారు, బాడీ గార్డ్స్. మనం ఇండస్ట్రీలో తెలిసిన ఉన్నాం కూడా అది జరుగుతుంది. చెప్తే పిలిపించి మాట్లాడు ఏంటి అంటే సార్ మాస్టర్, అది స్టోరీ అక్కడి నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.